అధ్యాయము 13, 14 వచ్చిన. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్టమైన దినమని నీవు ఊరకుండా ఉండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ట దినమనియు ఘనమైనదనియు అనుకొని దానిని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోక వార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించెదవు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. నీ తండ్రిని యాకోబు స్వాస్థ్యము నీ అనుభవములో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్యం ఇదే. చదవండి సార్, చదవండి, కంటిన్యూ చదవండి. రక్షింప నేరక ఉండినట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, ఈయన నేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా. ఆమేన్, ఆమేన్. 4 వారాల గురించి చెప్పాను. మొదటి వారం ఏంటి? థ్యాంక్స్ గివింగ్ సండే. అంటే జులై నెలంతా దేవుడు కాచి కాపాడి ఆగస్టు మొదటి వారంలో అడిగిపెట్టించిన దేవాది దేవునికి మనం ఏం చెప్పాలి? మొదటగా కృతజ్ఞత స్థుతులు చెప్పాలి. హల్లెలూయా. ఎందుకని? మహా గనులు, గనులైన వారు, ధనమున్నవారు, ఆస్తులున్నవారు, అంతస్తులున్నవారు, మంచి అందమున్న వాళ్ళు, ఈ లోక పలుకుబడున్న వారు చాలా మంది ఏమైపోయారు? గతించిపోయారు గడిచిన నెలలో. ఆమేన్. కొందరు అనారోగ్యమో ఉండొచ్చు, కొందరు యాక్సిడెంట్లు అవ్వచ్చు, కొంతమంది ప్రయాణాలు వెళుతుండగా హార్ట్ స్ట్రోక్ వచ్చి రావచ్చు. ఎంతో మంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మరణానికి ధనికుడా, లేనివాడా, గొప్పవాడా, ఉన్నవాడా అని దానికి ఏమి తారతమ్యాలు ఏమిటి? అందరిని కూడా దాని తమ్మ వచ్చినప్పుడు ఖచ్చితంగా తీసుకెళ్ళిపోతుంది. హల్లెలూయా. చూడండి, మరి మొదటి వారములు జులైలో వెళ్ళిపోయే చాలా మంది ఉన్నప్పటికీ మన జులై నెలంతా కాచి కాపాడి ఆగస్టు 1 తారీఖు తీసుకొచ్చాడు దేవుడు. ఆమేన్. ఆగస్టు 1 తారీఖులో వచ్చిన మనల్ని మనం అందరం సండే ఏం చెప్పాలి? దేవునికి కృతజ్ఞత సండేగా మనం చెప్పాలి. ఆమేన్. అందుకే ప్రతి విషయమందు దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించడే అంటాడు మొదటి దశలోకి 5:15. చాలా మంది ఏం చేస్తారు చెప్పండి? కృతజ్ఞత స్థుతులు చెల్లించరు, దేవుని మందిరంలోకి రారు, దేవుడు చేసిన మేలులు తలంచుకోరు, దేవుడు చేసిన ఆ కృపను వాళ్ళని తలపోసుకోరు. హల్లెలూయా. కానీ ఎవరైతే అలా తలపోసుకుంటారో, ఎవరైతే దేవుని మందిరంలోకి వచ్చి దేవుని యొక్క ఆయన చేసిన మేలులు అనేక మందికి తెలియజేస్తారో వాళ్ళందరినీ ఎక్కడుంచుతా అన్నాడు? దేశం యొక్క ఉన్నత స్థలంలో నేను ఎక్కించేదను. ఆమేన్ అన్నాడా? ఆయన ఎందుకు? అది నా విశ్రాంతి దినం అది. ఆమేన్. దాని దినమని ఏమన్నాడు? వ్యాపారము చేయకూడదు, నాకు ప్రతిష్టమైన దినం. ఎవరికి అది ప్రతిష్టమైన దినము? దేవునికి ప్రతిష్ట దినం. అంటే నీకడ అది ఏమైపోయి ఉండాలా? నీకడ ప్రతిష్టత. హల్లెలూయా. ఆ రోజు నువ్వు ఎలా ఉండాలా? దేవునికి నమ్మకమైన వ్యక్తిగా ముందు పెందల కడ లేసి తలస్నానం చేసి దేవుని మందిరంలోకి జింక తన దుప్పి నూటి వాగు కొరకు ఎలాగైతే ఆశపడతాదో నువ్వు కూడా మందిరంకి వెళ్ళాలని ఆశ కలిగి ఉండాలి. ఆమేన్. ఇప్పుడు ఈరోజు మరి చాలా మంది వర్షం వస్తే ఏమైపోతారు? మొలకొచ్చేస్తారు కదా, మొక్కలు వచ్చేస్తారు. అవునా? దాన్ని తడిసిపోతే ఏమైపోతారు? మొక్కలు వచ్చేస్తారు. అదే బ్యాంక్ దగ్గర కానీ ఇదే లాస్ట్ రోజు, ఆధార్ కార్డు లాస్ట్ రోజు, లేకపోతే బ్యాంకులో ఇదే నీకు వచ్చే స్కీమ్ లాస్ట్ రోజు అంటే చెప్పండి, మోకాళ్ళు లోతు మునిగిపోయినా సరే, అంతకతే ప్యాంట్లు పైకి ఎక్కేసినా సరే ఏం చేస్తాం చెప్పండి? వెళ్ళిపోతాం. కానీ అదే మందిరం అనేటప్పటికి ఏం చేస్తాం? అయ్యగారు రేపొద్దున అడిగిన, ఎందుకమ్మా రేపు రాలేదేంటమ్మనంటే, అయ్యగారు వర్షం వచ్చింది కదా అయ్యగారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు? ఇది ప్రతిష్టమైన దినం. ఆమేన్. ఆ ప్రతిష్ట దినాన్ని మనము ఒక వజ్రం కన్నా ఎక్కువగా చూసుకోవాలా. హల్లెలూయా. ఎందుకు? గడిచిన సోమవారం నుంచి శనివారం వరకు, ఈ రోజు ఉదయం ఈ సమయం వరకు చూడాలని అనేక మంది ఉన్నారు. వాళ్ళకి లేని ధన్యత దేవుడు మనకి ఇచ్చాడు. ఆమేన్. దాన్ని మనం ఎప్పుడు కూడా పోగొట్టుకునే వ్యక్తులుగా మనం అసలు ఉండకూడదు. ఆమేన్.
అందుకే చూడండి ఇక్కడ ఆయన అన్నాడు, ఇదిగో నువ్వు ఊరుకునేలా విశ్రాంతి దిన మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠితమనియు ఘనమైనదని అనుకుని దానిని ఘనముగా ఆచరించిన ఎడల. ఏంటంట? మనం ఎలా ఆచరిస్తా? వచ్చామా వెళ్ళామా? ఘనము అని దేనంటాం? ఘనము అని మనం దేనంటాం చెప్పండి? గారు ఘనమని దేనంటాం మనం? ఘనమని ఏంటంటే ఒక ఫంక్షను ఎంతో అద్భుతంగా, అసలు వాడు 33 రకాలు కూరలు వేసాడు అనుకో, 32 రకాలు వెరైటీస్ వేసాడు అనుకో, అప్పుడేమంటా? ఘనముగా చేశాను. లేకపోతే ఒక చింతపండు సారు, ఒక వైట్ రైస్ ఇవి వేసారనుకో, ఏం చేస్తాను చెప్పండి? చెప్పండి రా, ఏం చేస్తా? ఆ పెళ్ళ వెళ్ళేంలే, ఆ వచ్చేంలే, తిన్నాంలే, ఏమన్నా తిన్నారా అంటే మొహమ్మద్ ఎలా పెడతా? ఓ పక్క పెట్టేద్దాం, వాడు ఘనంగానే చెప్పాం. అవునా? అంటే ఘనముగా అంటే దేవుడు ఏదైతే ఘనము అని చెప్పాడంటే, ఇదిగో ఈ లోకములో మీరు ఆలోచిస్తున్న ఆ ఘనము కాదు. ఈ ఘనం ఎలాంటిదో తెలుసా? పరలోకములు దేవదూతలు లేని ఆ ధన్యత నేను మీకు ఇచ్చానని. ఆమేన్. దేవదూతలకి ధన్యత లేదు, దేవదూతలకి ఆరాధించుకొని ధన్యత లేదు. అవి ఓన్లీ స్తోత్ర బలి చేస్తే తప్ప మనకలాగా ఆరాధించుకొని దేవుని మహిమ పొందుకొని దేవుని ఆత్మను పొందుకొని కృప దేవదూతలకి. అందుకే దీన్ని మీకు ఏమన్నాడని, మనకి ఏమనంటే ఇది మీకు ఘనమైనది. ఆమేన్. కానీ ఘనమైన దాన్ని మనం ఏం చేస్తున్నాం? ఇందా చెప్పాను కదా, ఏదో ఒక ఆదివారం వెళ్తే సరిపోతుందిలే, ఏదో ఒక ఆదివారం వెళ్ళిపోతే సరిపోతుందిలే, మిగతా ఆదివారం వెళ్ళపోయినా పర్వాలేదు. అందుకే నేను చెప్తున్నాను కదా, మొదటి ఆదివారం అంటే థ్యాంక్స్ గివింగ్ సండే, రెండో ఆదివారం ఏంటంటే దేవుడు పాపమనే జీవితంలో నువ్వు బ్రతికిన నిన్ను, ఈ లోకానుసారంగా జీవిస్తున్న నిన్ను, నీ ఇష్టానుసారంగా ఇదిగో నరకంలోకి వెళ్ళిపోతున్న నిన్ను ఆయన పేరు పెట్టి నిన్ను పిలిచి ఆయన రక్తములో నిన్ను కడిగి నిన్నేం చేశాడు? పరిశుద్ధంగా పరిచాడు. కాబట్టి ఆ పరిశుద్ధంగా నిన్ను చేసిన దేవుని రక్త శరీరాలను ఏం చేయాలా? పాలు పంచుకోవడానికి ఏర్పాటు చేసిన ఆదివారమే రెండో ఆదివారం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రెండో ఆదివారం మనం అందరం ఇక్కడ ఏం చేస్తున్నాం? ప్రభు బలలో పాల్గొనుంటున్నాం. మనం చేసిన ప్రతి దానిని దేవుని దగ్గర ఒప్పుకొని ఆయన శరీరాలను పాలు పొందుకొని ఒక నూతన వ్యక్తిగా మనం వెళ్తున్నాం. ఆమేన్. అంటే ఆయన సిలువను మనం ఏం చేస్తున్నాం? రెండో ఆదివారం జ్ఞాపకం చేసుకునే ఆదివారంగా చేస్తున్నాం. హల్లెలూయా. ఆ త్యాగం ద్వారా ఏమవుతుంది? నీవు తీసుకున్న వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళకి నువ్వు దేవుణ్ణి చూపిస్తున్నావు, అంతే. హల్లెలూయా. అవునా? మీ మొత్తం అందరూ చాలా మంది ముందుకు వస్తారు, మిగిలిన వెనకాల ఉన్న వాళ్ళు ఏమైపోతారు? వీళ్ళు రక్షణ పొందారు కాబట్టి నేను ఇంకా రక్షణ పొందలేదు కాబట్టి నేను దానికి అర్హులుగా నేను లేను అంటారు. ఆమేన్. అందుకే అది ఒకవేళ ఎవరికి ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా కానీ అది ఎవరైతే ప్రభు రక్తంలో కడగబడ్డారో వాళ్ళకు మాత్రమే ఇస్తాం. ఆమేన్. హల్లెలూయా. అది ఎవరో వచ్చారో 10,000 రూపాయలు కానికేశారు కదా వాళ్ళకేమో, 1,00,000 రూపాయలు చర్చికి స్పాన్సర్ చేశారు వాళ్ళకేమో, ఎవరైతే ఒక్క రూపాయి కాడ ఇవ్వకుండా ఆయన నా దేవుడు, ఆయన నా సొంత రక్షకుడు, నా కొరకు ఈ లోకానికి వచ్చాడు, నా పాపం ఆయన భరించాడు అని ఎవరైతే తన నోటితో ఒప్పుకుంటారో ఆ రక్తం ఆ పాపం విడిచిపెట్టి ఆయన రక్తంలో కడగబెడతారో వాళ్ళకి మాత్రమే మనం అందిస్తాం. అవునా? ఎవరికి మడతాలకి ఇస్తామా? చాలా మంది ఏమంటారు? మాది మీరు తినరు, మాది మీరు ఎందుకు తినరు అంటారు. ఇది ఇస్తామా మనం? ఏమో అది అంతే. వాళ్ళు అంత ఏదైనా కానీ మీరు ఎప్పుడైనా ఎవరైనా అడిగినప్పుడు చెప్పాలా, మీరు ఇది ఏది పడితే అది ఇస్తే మేము తినం, మేము ఏది పడితే అది మీకు పెట్టాం. క్రిస్మస్కి మీరు వచ్చారంటే ఓన్లీ కేక్ ఇస్తామంతే, పలహారం ఇస్తామంతే. హల్లెలూయా. వస్తే మామూలుగా ప్రేమ ఎందుకు పెడతాం, అది ఎక్కడ పెట్టేది కాదు, అది దేవుడి దగ్గర పెట్టేది కాదు, అది మేము వండింది. కానీ మీరు చేసేది మరి మీకు ఇష్టమైన వాళ్ళ దగ్గర మీద పెడతారు గట్ట, అది తప్ప మీరు ఏది పెట్టినా మేము తింటాం అని మీరు చెప్పేటట్టు ఉండాలి రానున్న రోజుల్లో. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు అలా అన్నప్పుడు అని మీరు ఇక్కడ పొలిగిలించుకొని వచ్చేయటం కాదు. వాళ్ళు చెప్పినప్పుడు ఏం చేయాలా? సమాధానం చెప్పాలి. ఇదిగో మా దైవజనుడు రెండో ఆదివారం ఇచ్చేది, అది ఎవరైతే ఆయన రక్తంలో కడగబడ్డారో, ఎవరైతే ఆయన దేవుడిగా నమ్మారో వాళ్ళకి తప్ప మీరు 10,000 రూపాయలు తీసుకొచ్చినా 10 కోట్లు తీసుకొచ్చినా అది మీ చేతికి ఇవ్వడని మీరు చెప్పేటట్టు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. 3 ఆదివారం ఏంటంటే తైలాభిషేక ఆరాధన. ఇవన్నీ నేను 21 రోజులు ఉన్నప్పుడు దేవుడు పెట్టమన్న ఆరాధనలే.
లాస్ట్ బుధవారం నుంచి పెడుతున్న అభిషేక స్వస్థ ఆరాధన అయినా సరే ఆయన పెట్టమన్నట్టే మనం పెడుతున్న తప్ప మన సొంత ఆలోచన ఏమి కానే కాదు ఇది. ఆమేన్. ఈ తైలాభిషేక ఆరాధన ఎందుకు అని అంటే నీ మీద ఉన్న కాడి విరగగొట్టబడాలి అని అంటే నీకు ఏది జరగాలంటే పరిశుద్ధాత్మ అభిషేకం నీకు జరగాలి. ఆమేన్. హల్లెలూయా. అందుకే చెప్పాను కదా అపోస్తుల కార్యం 10:38 శారీరక రూపంలో వచ్చిన దేవునికి తన తండ్రి ఏం చేశాడు? పరిశుద్ధాత్మ అభిషేకం ఇచ్చాడు. కాబట్టి ఆయన అభిషేకం ద్వారా ఆయన ఏం చేశాడు? ఈ లోక మానవ పాపవామంతో మునిగిపోయిన వారికి సహాయకుడిగా నిలబడ్డాడు. హల్లెలూయా. అనేక మంది పాపమైన దురాత్మలతో బంధింపబడి వాళ్ళని దేవుడు విడిపించాడు. అవునా? ఆ విడిపించిన దేవుడు ఏం చేశాడు? మనల్ని ఆయన బిడ్డలుగా మార్చేసుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకు మీ మీద 3వ ఆదివారం ఏం పడాలంటే తైలాభిషేక ఆరాధన పడాలి. 4వ ఆదివారం వచ్చేటప్పటికి ఏంటంటే కుటుంబ ఆశీర్వాద కూడిక. ఏం కూడిక? కుటుంబ ఆశీర్వాద కూడిక. ఎందుకు కుటుంబంగా రావాలి అని అంటే నేను చెప్పాను కదా, ఈ ఇంటికి 4 పునాదులు వేస్తేనే ఎలాగైతే నిలబడతాదో అలాగే కుటుంబం అంతా గడగా నిలబడితేనే ఏం జరుగుతుందంటే ఈ ఇల్లు నిలబడుతుంది. ఆమేన్. ఆ ఇల్లు నిలబడినప్పుడు ఆ ఇంటిలోకి అనేక మంది వచ్చి దీవెనలు పొందుతారు. అనేక మంది వచ్చి ఆశీర్వాదకరంగా మారిపోతారు. అందుకే యెహోషువ 24:15 ప్రకారము నేనును నా ఇంటి వారిని యెహోవా అని ఆయన ఒక్కడే అన్నాడా? అందరూ అన్నాడా? అందరూ అన్నాడు. అక్కడ యెహోషువ గ్రంథం మనం చదివితే మీరు ఎక్కడికైనా వెళ్ళను కానీ నేను మాత్రం నా తండ్రి దగ్గర విడిచిపెట్టి మాత్రం నేను రాను. ముందు నా తండ్రి దగ్గర నేను నా కుటుంబం వెళ్ళి సేవిస్తామని చెప్పాడు. హల్లెలూయా. ప్రియమైన దైవజనమ, అందుకే 4 ఆదివారాలు ఏదో ఒక ఆదివారం వద్దాంలే, ప్రభు వాళ్ళు పట్టేసుకుని వెళ్ళిపోదాం, లేకపోతే కుటుంబాస్థ గుడికి వద్దాం వెళ్ళిపోదాం, ఫస్ట్ ఆదివారం వద్దాం ఏది వెళ్ళిపోదాం, 2వ ప్రభావాలు తీసుకుని వెళ్ళిపోదాం, అలా కాదు. 4 ఆదివారాలు కూడా ఒక ప్రత్యేకత. ఆమేన్. 4 ఆదివారాలు మనం వస్తే దేవుడు అంటున్నాడు కదా అక్కడ, అది నా విశ్రాంతి దినం కనుక మీరు నా మందిరంలో ఉంటే మిమ్మల్ని దేశం యొక్క ఉన్నత స్థానంలో నేను నిలబెడతాను. రక్షింప నేర్కొన్నట్లు నా చెయ్యి కొరచ కాలేదు, ఇదిగో ఈయన నేర్కొన్నట్లు నా చెవులు. కానీ మీకు నాకు అడ్డంగా మీ దోషం ఏంటి? దోషం మందిరం రాకపోవటం ఒక దోషం. హల్లెలూయా. ఆదివారం నువ్వు దేవుని మందిరం విడిచిపెట్టి నీ సొంత పనులకు వెళ్ళటమే ఒక దోషం. హల్లెలూయా. అందుకే ఇక్కడ దేవుడు స్పష్టంగా చెప్పాడు ఏమనంటే నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయొద్దు అన్నాడు. ఏం చేయొద్దు అన్నాడు? మనం చాలా మంది ఏం చేస్తాం? 10,000 రూపాయలు ఎక్కువ వస్తానంటే, పని వస్తుందంటే మందిరాన్ని మానేస్తా కానీ ఆ డబ్బులు మాత్రం మాననే. ఆ డబ్బులు అది నిలబడతాయి అంటే అవి ఎక్కడ పడతాయి? సిల్లడిని సంచుల్లో పడిపోతాయి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దైవజనమ, అందుకు ఈ 4 ఆదివారాలు దేవుడు ఏర్పాటు చేసిన 4 పునాదులు. కాబట్టి 4 పునాదులు మీరు నిలబడగలిగితే మిమ్మల్ని ఎక్కడ ఉంచుతాడు దేవుడు? దేశం యొక్క ఉన్నత స్థానంలో నిలబడతాడు. ఆమేన్. ఈ 4 ఆదివారాలు మనం ఒక ప్రతిష్టతగా మనం వెళ్తున్నాం. కాబట్టి ఆ 4 ఆదివారాలు మరి ఎంతమంది లైవ్లో చూస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకవేళ మందిరాన్ని విడిచిపెట్టి ఒకవేళ నీ సొంత కార్యాల కోసం ఊర్లంట, మరి పార్కులంట, లేకపోతే బార్లంట, నీ ఫ్రెండ్స్ అంట ఒకవేళ తిరుగుతున్నావేమో, ఈరోజు చెప్తున్నాడు, ఈ రోజైనా మారు మనసు పొంది ఆయన ఇచ్చిన దినం విశ్రాంతి దినము అది మనోహరమైన దినము, ఘనమైనది. కాబట్టి దాన్ని నిర్లక్ష్యం చేయకుండా మందిరంలోనికి నువ్వు వచ్చునుగాక. ఆమేన్. అందరం లేచి నిలబడదాం, చిన్న ఆరాధన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడా, ఆరాధన చేస్తుండగా నీ మహిమ మా మధ్యలోనికి దిగిరండి నాయన. అయ్యా ఇదిగో ప్రభు, ఇప్పటి వరకు మాతోనైనా నీ ఆదివారం మీ మందిరంలో ఉంటే ఏ విధంగా మేము ఆశీర్వదించబడతామో, ఆదివారం నీ సన్నిధిలో మేము గడిపితే ఏ విధంగా దీవించబడతామో, ఆదివారం నీతో ఉంటే మేము ఏ విధంగా అయ్యా ముందుకు సాగిపోతామో మాతో మీరు మాట్లాడారు ప్రభా. అయ్యా ఎందుకు నా చెయ్య నీకు తోడుగా ఉండట్లేదు? అయ్యా ఎందుకు ప్రభా ఇదిగో నేను చెవులు మందమైనయో, దేనివల్ల నేను చేసే పనులు దీవించబడట్లేదు, దేనివల్ల ఆశీర్వదించబడలేదు, దేనివల్ల నా కార్యాలు జరగట్లేదు అని ప్రతిదీ కాడ ప్రభా నువ్వు మాట్లాడిన దేవా. ప్రభా ఇదిగో ప్రభా నిజమే, నీ సన్నిధులు సుఖ సంతోషాలు కలవన్నావు ప్రభా. అయ్యా ఇదిగో నీ దగ్గరే ప్రభా, అయ్యా ఇదిగో జ్ఞానము, అయ్యా బుద్ధి, సర్వ సంపదలు నా యందు గుప్తములైన కొలసి 2:3 చెప్పిన ప్రకారం ప్రభా, అయ్యా నీ మీద ఆధారపడే కృపణ మాకు మీరు దాయిచ్చామని అడుగుతున్నానయ్యా. అయ్యా ఇదిగో ప్రభా, అయ్యా ఈ రోజు నుంచినైనా ఒకవేళ అయ్యా ఇదిగో ప్రభా ఇప్పటి వరకునైనా నీ మందిరాన్ని అయ్యా నీ విశ్రాంతి దినాన్ని నేను నిర్లక్ష్యం చేసేనేమో,
ఈ రోజు నుంచి ఇక నిర్లక్ష్యం చేయకుండా ప్రభా, అయ్యా ఇదిగో నీ కొరకు నేను జీవిస్తాను ప్రభా, అయ్యా నీ కొరకు నేను నిలబడతాను ప్రభా. అయ్యా ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని విపత్కర పరిస్థితులు వచ్చినా, ఎన్ని పరిస్థితులు నేను ఎంటాడినా కానీ నేను నిన్ను విడిచిపెట్టను ప్రభా, నీ సన్నిధిని నేను ఉంటాను ప్రభా అని చిన్న ప్రార్థన చేసుకో. తండ్రి, ఈ రోజు నుంచి నీ నామానికి మహిమకరంగా నేను నిలబడతాను ప్రభా, ఎన్నటికడ నిర్లక్ష్యం చేయను ప్రభా. అయ్యా ఇదిగో నేను నీతో ఉంటే ఏం జరుగుతుందో నువ్వు నాతో మాట్లాడే ప్రభా. అయ్యా పరిశుద్ధాత్మ ఒకవేళకైనా అయ్యా గడిచిన నెలలో ప్రభా నీ ఆదివారం నిర్లక్ష్యం చేస్తూ ఉంటే నన్ను క్షమించమని అడగండి. లైవ్ లో ఉన్న వాళ్ళకి నన్ను క్షమించు ప్రభా. అయ్యా నేను నిర్లక్ష్యం చేయనైనా, నేను అంటున్నా నువ్వు లైవ్ లో చూడొద్దు, నువ్వు మందిరానికి వెళ్ళి వచ్చి లైవ్ చూడు పర్వాలేదు, కానీ ఎంత గొప్ప దైవజనుడైనా, ఎంత గొప్ప సేవకుడైనా నువ్వు ఇంట్లో ఉండి లైవ్ చూస్తే అది మందిరము కావదు, అది సన్నిధి కాదు. అక్కడ నువ్వు మందిరంలోకి వెళ్ళి దేవుని వాక్యం విని అందరిగా గుంపు కూడి సన్నిధిలోనైనా దేవుని ఆరాధిస్తేనే అదే సన్నిధి, అదే ఆరాధన. కాబట్టి లైవ్ లో ఉండి ఒకవేళ నేను లైవ్ చూస్తున్నాను కదా అనుకోవద్దు. ఈ రోజు నుంచి దేవుని మందిరం మర్చిపోకుండా దేవుని మందిరం నేను నిలబడతానని, ఇంకా మిగిలిన కాలమైనా ఇంకెప్పటికీ నీ సన్నిధి విడిచిపెట్టను ప్రభా. అయ్యా నీ సన్నిధిలో నేను నిలబడతాను ప్రభా అని, నా పనులు బట్టి నేను మాననయ్యా, నా పనులు బట్టి నేను మారనయ్యా, నన్ను క్షమించు ప్రభా. ఇప్పటి వరకు అనేక ఆదివారాలు మానేశాను అయ్యా, ఇదిగో నేను పని ఉంటే పనికి వెళ్ళిపోయాను, నీ ఘనమైన దినాన్ని నేను ఆశ్రయించలేదయ్యా. అయ్యా విశ్రాంతి దినాన్ని ప్రభా ఇదిగోనైనా అది పవిత్రమైనదైతే దాన్ని నేను ఇదిగో పవిత్రంగా అనుభవించలేకపోయాను ప్రభా, నన్ను క్షమించు ప్రభా అని ఒక్క చిన్న మాట అడుగు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడా, అయ్యా ఇదిగో ప్రభా నీ చేతికి మేము అప్పగిస్తున్నాం ప్రభా. రండయ్యా పరిశుద్ధాత్మ దేవుడా, మా మధ్యలోనికి ప్రభు నీ అభిషేకంతో మీరు రండి నాయన. ఈ తైలాభిషేక ఆరాధనలో ప్రభా, అయ్యా నీ తండ్రి నీ కుమారుడికి నువ్వు అభిషేకించిన దేవుడు ప్రభా. అయ్యా మమ్మల్ని కానీ నీ అభిషేకంతో మీరు నింపండి ప్రభా, నీ ఆత్మతో మీరు నింపండి ప్రభా, నీ అభిషేకంతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాను ప్రభా. కృపగల దేవా, కృపగల దేవా, కృపగల దేవా, అయ్యా నీ కృప మా మీద ఉంచండి ప్రభా. అయ్యా ఇదిగో నేను బలవంతుని బంధిస్తున్నాను, ఇక్కడ ఏసునామములో నిద్రమతాత్మను బంధిస్తున్నానయ్యా, రోగాలుగా పనిచేస్తున్న దురాత్మలను కాల్చివేస్తున్నాను ప్రభా. అయ్యా నిర్లక్ష్మణాత్మను తొలగిస్తామని ఆజ్ఞాపిస్తున్నాను ప్రభా. అయ్యా ప్రతి ఒక్కరిలో నీ అభిషేకంతో మీరు నింపండి ప్రభా, నీ ఆత్మ స్వరూపుడే మా మధ్యలో సంచరించండి నాయన. అయ్యా ఇదిగో నీ కృప, నీ కృప, నీ కృప, నీ కృప మా మీద అధికముగా ఉండునుగాక నాయన, నీ సన్నిధి మా మీద అధికముగా ఉండునుగాక నాయన. అయ్యా ఇక్కడ వేల దూతలతో మీరు సంచరించండియ్యా, ఏ వేల దూతలతో సంచరించండి ప్రభా. యోధా గోత్ర సింహమాని ఆహ్వానిస్తున్నాను ప్రభా, యోధా గోత్ర సింహమాని ఆహ్వానిస్తున్నాను ప్రభా. అయా యోధా గోత్ర సింహమాని ఆహ్వానిస్తున్నాను ప్రభా. అయా ఆరాధన చేస్తుండగా ప్రభా నీ కృప మాకు మీరు దయచేయండి ప్రభా, నీ కృపతో మమ్మల్ని నింపండి ప్రభా. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెను, సియోనులో నిన్ను చూడాలని, సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను యేసయ్యా, ఆశతో ఉన్నాను యేసయ్యా. మోషేకి ముఖదర్శనం కావాలి అంటే ఆయన సినాయి పరమాటించలేదు. నీకు ముఖదర్శనం కావాలి అంటే సియోనున్న దేవుణ్ణి చూడాలంటే మందిరంలో నిలబడాలి. మందిరంలో నిలబడి ఆయన ఆరాధిస్తుంటాడు, ఆయన సన్నిధిలో పొందుకుంటాడు. ఆ కృప, ఆ కృప, ఆ కృప ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయండి కాక. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెను,
చేతులు పైకి అలాగే పరిశుద్ధాత్మ తండ్రి ఈ ఆరాధన మధ్యలో సంచరించాను. ఈ అభిషేకంలో మధ్యలో నేను 1000 దూతలు తిరిగి వచ్చిన దేవా అయ్యా ఇదిగో ప్రభా ఆయన ఇంకా నేను ఆత్మతో మేము ఆరాధిస్తున్నా ప్రభా మా హృదయంలో నుంచి నేను స్థుతించడానికి అయ్యా నీ కృప మాకు మీరుగా ఇచ్చేది ప్రభు ఇంకా 2 చేతులు పైకెత్తి నా కన్నులు కన్నీరు తుడిచిన యేసయ్యకే ఆరాధన ఆరాధన నా హృదయపు
వాకిట నిలచిన యేసయ్యకే ఆరాధన 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 నా కన్నులు కన్నీరు తుడచిన యేసయ్యకే ఆరాధన ఆరాధన నా హృదయపు వాకిట నిలచిన యేసయ్యకే ఆరాధన వాక్యముతో నన్ను కడిగిన యేసయ్యకే ఆరాధన ఆరాధన తన వాక్యముతో నన్ను కడిగిన యేసయ్యకే ఆరాధన 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 తండ్రి, మా కన్నులు కన్నీరు తుడిచిన దేవుడు నువ్వు ప్రభా. నేను కన్నీరు విడుస్తున్నప్పుడు ప్రభా నా కన్నీరు చూసిన దేవుడు ప్రభా. అయ్యా నా తోబుట్టులు చూడలేదయ్యా, నా రక్త సంబంధులు చూడలేదయ్యా, నా సొంతం అనుకున్న వాళ్ళని చూడలేదు కానీ ప్రభా నా కన్నీరు తుడిచిన వాడు దేవుడు నువ్వు ప్రభా. అయ్యా నేను ఏడుస్తుంటే సంతోషపడే వాళ్ళు చాలామంది ఉన్నారయ్యా, నేను బాధపడుతుంటే సంతోషపడే వాళ్ళు చాలామంది ఉన్నారయ్యా, నేను వేదన చెందుతుంటే సంతోషపడే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ప్రభా నా హృదయమైన వాకిటి ముందు నిలిచి నేను నీకున్నాను నా కుమారుడు నా కుమార్తె అని చెప్పిన దేవుడు ప్రభా. అయ్యా నువ్వు నాతో ఉన్నావని మాట్లాడిన దేవుడు ప్రభా. అయ్యా దాన్ని బట్టి నీ వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా పాపిమైన ఉన్న మమ్మల్ని ప్రభా నీ వాక్యముతో మమ్మల్ని కడిగి ప్రభా. అయ్యా నీ వాక్యముతో మమ్మల్ని పరిశుద్ధపరిచి ప్రభా. అయ్యా ఇదిగో నైనా నీ ప్రభు బలలో పాల్గొనే కృప మా అందరికీ మీరు దయచేసిన విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నీ వాక్యంతో మమ్మల్ని నైనా అయ్యా ఇదిగో నేను ఉదక స్నానం చేసిన దేవా నీకు వందనాలు ప్రభా. అయ్యా దీన్ని బట్టి నీకు నేను మనస్ఫూర్తిగా నేను ఆరాధించామయ్యా. అయ్యా నువ్వు చేసిన మేలుని బట్టి నేను ఆరాధిస్తున్నాం ప్రభా. తండ్రి ప్రభు ఆరాధన బట్టి నాయన సమస్త ఘనత మహిమ నీకే చెల్లును గాక. ఆమేన్. చప్పలు కొడుతూ పరిశుద్ధాత్మ దేవుని కనపరుద్దాం. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని మహాకృప వల్ల ప్రతి వారం కాడ దేవుడు అద్భుత రీతిలో మరి జరిగించుకుంటున్న ఈ కూడికను బట్టి ఆరాధనను బట్టి సమస్త ఘనత మహిమ యేసుకే చెల్లును గాక. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి మనం 124వ కీర్తన మనం చదువుకొని ముందుకు సాగిపోదాం. 124వ కీర్తన అందరం ఇక్కడ తీద్దాం బైబిల్. మొదటి వచనము 1, 2, 3 వచనాలు 7, 8 వచనాలు చదువుకొని మరి వాక్య లేఖనాలకు మనం వెళ్ళిపోదాం. మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారి ఆగ్రహము మన పైన రగులుకొనినప్పుడు యెహోవా మనకి తోడై ఉండని ఎడల వారు మనలను ప్రాణముతోనే మింగివేసి ఉందురు. 7వ వచనం చదువుదాం. పక్షి తప్పించుకొనినట్లు మన ప్రాణమును ఏటకాండ్ర ఊరి నుండి తప్పించుకొని ఉన్నది. ఉరి తెంపబడిను మనం తప్పించుకొని ఉన్నాము. భూమి ఆకాశములు సృజించిన
యెహోవా నామం వల్లనే మనకు సహాయము కలుగుచున్నది. ఆమేన్. హల్లెలూయా. రియల్గా దేవుడే నాకు విట్నెస్. కారణం ఏంటంటే నేను ఏమి మరి నేను ఈరోజైతే ఏం వాక్యం చెప్పాలి అని నేను సిద్ధపడలేదు అసలు. ఈరోజు నాకున్న ఆ బలహీనతను బట్టి ఇక్కడ వచ్చిన కాడి నుంచి కూడా చాలా బలహీనతగా ఉన్నాను, కానీ దేవుడు మాత్రం తన బలమునిచ్చి మీ ముందు నిలబెట్టాడు. దేవుడు చిత్త ప్రకారమే మీతో దేవుడు మాట్లాడును గాక. ఆయన ఎంతసేపు అయితే నడిపిస్తాడో అంతసేపు దేవుడు నడిపించును గాక. ఆమేన్. బ్లైండ్గా వచ్చి నుంచి నిలబడ్డాను. దేవుడే మరి మీతో నాతో ఏదైతే మాట్లాడాలనుకుంటున్నాడో ఆ వాక్కు నీతో నాతో దేవుడు మాట్లాడును గాక. ఆమేన్. హల్లెలూయా. చూడండి, మరి నేను ఆదివారం ఆరాధన గురించి స్పెసిఫిక్గా నేను చెప్పా. ఆదివారము మనం ఎలా ఉండాలి, ఆదివారం ఎవరు దినము, ఆ దినముకున్న ప్రత్యేకత ఏంటి, ఆ దినము వచ్చిన వాళ్ళని దేవుడు ఏమేమి చేస్తాడు, రాని వంటి వారిని దేవుడు ఏ విధంగా ఉంటాడో కూడా మీకు స్పష్టంగా దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దేవునికే మహిమ కలుగును గాక. మరి ఈరోజు మనతో మాట్లాడబడుతున్న మాట ఏంటంటే, దేవుడు మన మీద ఒక ప్రణాళికను కలిగి ఉంటాడు. మన మీద ఒక ప్రణాళికను కలిగి ఉంటాడు. సామ్యుయేలు జీవన్ మీద ఒక ప్రణాళిక, ఫినెహాసు సాతి మీద ఒక ప్రణాళిక, మరి సుజాత దేబోర్ గారి మీద ఒక ప్రణాళిక, మరి విజయ్ మీద ఒక ప్రణాళిక, విశాఖ గారి మీద ఒక ప్రణాళిక, అలాగే మరి రిబికా మీద ఒక ప్రణాళిక, మరి శారమ్మ గారు ఒక ప్రణాళిక, మరి వర్మ మీద ఒక ప్రణాళిక, నయన మీద ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. ఆమె హల్లెలూయా. అంటే దేవుడు ఒక్కొక్కరి మీద ఒక ప్రణాళికని సిద్ధపడి చేసి ఉంటాడు. ఆ సిద్ధపడి చేసిన ప్రణాళికని అపవాది కాడ ఎప్పుడు కాడ ఏం చెయ్యాలంటే ఏదో ఒక విధంగా చెదరగొట్టాలని చూస్తాడు. ఏం చేస్తాడు? ఎలా అయినా సరే ఆ దేవుడిచ్చిన ప్రణాళిక నుంచి ఖచ్చితంగా బయటికి లాగి రావాలి అని చూస్తాడు. మనం చిన్నప్పుడు సముద్రాల దగ్గరికి వెళ్ళినప్పుడు, లేకపోతే చెరువుల దగ్గరికి వెళ్ళినప్పుడు కాలిలాగా పెట్టి దాని మీద మనం ఒక గూడు చేసేవాళ్ళం. ఏం చేసేవాళ్ళం? ఒక ఇల్లులాగా. అబ్బా ఎంత బాగా కట్టారు నా ఇల్లు అనేటప్పటికి ఎవడో వచ్చి ఒక తన్ని దాని మీద. అవునా? లేకపోతే సముద్ర వారిని కడితే వచ్చి ఆలోచి దాని మీద ఎక్కేసి ఆ గూడిని. అపవాది కాడంతే, ఇది జరుగుతుంది, ఇది ఇంకా మన జీవితంలో అయిపోతుంది, ఇంకా మనకి ఏంటి అనుకున్నప్పుడు అపవాది వాడి ప్రణాళికను ఏం చేస్తాడంటే సంసిద్ధం చేసేస్తాడు. హల్లెలూయా. ఇక్కడ నేను అందుకే మీకు ఈరోజు నేను ఇక్కడ నిలబడినప్పుడు 102 కీర్తించడానికి అది వచ్చేది మీతో అది అందుకే చదివించానంటే, మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవాకు మన తోడై ఉండని ఎడల, ఎవరు? దేవుడు మనకు తోడై ఉండకపోతే, దేవుడు మనకి సహాయము చేయకపోతే ఏది కాడ జరగదు. చూడండి, యెహోవా మనకు తోడై ఉండనలా వారు మన ప్రాణముతోనే మృంగి వేస్తారంట. ఎవరంట? మనుషులు ఏం చేస్తారు చెప్పండి? యెహోవా మనకు తోడై ఉండకపోతే మన ప్రాణాన్ని ఏం చేస్తారంట? వాళ్ళు మృంగి వేస్తారంట. ఇక్కడ అందుకే అన్నాడు, ఎవరు మనల్ని విడిపిస్తారంట? భూమాకాశంలో సృజించిన యెహోవా నామం వల్లనే మనకు సహాయము. అందుకే మీరు చూడండి, ఆదికాండం 39 అధ్యాయానికి రండి. ఆరో వచనం దగ్గర నుంచి చదవండి. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తన ఆహారము తినుడు తప్ప తనకి ఏమి ఉన్నదో ఏమి లేదో విచారించిన వాడు కాడు. యోసేపు రూపవంతుడును
సుందరుడై ఉండెను. అటు తర్వాత అతని యజమాని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పాను. కానీ దేవుడు యోసేపుకి ఏమైనా కాలిచ్చాడు చెప్పాలా? యోసేపుకి ఏమైనా కాలిచ్చాడు? 7 మీ అన్నదమ్ములందరికీ నీకు దగ్గర వచ్చి సాగిలపడి నమస్కరిస్తాను, ఒక్క పొన మాత్రమే నిలబడి ఉంది. యోసేపు మీద దేవుని ప్రణాళిక ఏంటి? అందుకే చూడండి, అదే ఆదికాండం 49 అధ్యాయం వచ్చేదానికి ఏమని ఉంటుంది చూడండి మాట. అసలు దేవుడు యోసేపు మీద ప్రణాళిక ఏంటి? 49 అధ్యాయం 22వ వచనంలోకి వచ్చేదానికి ఎవరు అసలు? కానీ అపవాదిగాడు ఎవరిలోకి వెళ్ళింది? ఒకటి అన్నాదమ్ముల్లోనికి వెళ్ళింది, రెండోది ఫరో భార్యలోనికి. అసలు యోసేపు దేవుడు ఏమనుకున్నాడు? తన ప్రణాళిక ఏంటంటే ఐగుప్తులోకి వెళ్ళి ఫరో ముందు నిలబడి ఫరో రాజ్యాన్ని చేతికి ఇవ్వాలి. ఎవరి చేతికి? యోసేపు చేతికి. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడిన మాట ఏంటండి? యెహోవా తోడయి ఉండని ఎడల మనుషులు ఏం చేస్తారంటే మనల్ని మృంగివేస్తారు. మరి యోసేపు జీవితంలో ఆ అన్నదమ్ములు ఏం చేయాలనుకున్నారు? గుంటలో పడేస్తే తను చంపేయాలనుకున్నాడు. ఆమేన్. రెండోది ఏం చేయాలనుకున్నాడు? యోసేపు నమ్మేస్తే దరిద్రం వదిలిపోతుంది అనుకున్నాడు. అంటే ఆ మనుషులు ఏమనుకున్నారు? యోసేపుని మృంగేయాలనుకున్నారు. కానీ 124 కీర్తన మనం చెప్పిన 1-2-3 వచనాల ప్రకారము యెహోవా దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు కాబట్టి మనుషులు ఏమి చేయలేకపోయారు. ఆమేన్. అందుకే 7వ వచనం వచ్చేటప్పటికి అంటున్నాడు యోసేపు, పక్షిరాజి తప్పించబడినట్లు నేను ఆ ఊరిలో నుంచి తప్పించబడ్డాను. ఆమేన్. హల్లెలూయా. నీవు కూడా నీకున్న సమస్య నుంచి తప్పించబడాలి అంటే నీకు ఎవరు తోడై ఉండాలా? నాకు నా కుమారుడు తోడై ఉంటే నా ప్రాణం కాపాడలేడాడు. ఆ పాస్టమ్మ డాక్టర్ అయినా సరే నా ప్రాణాన్ని కాపాడటం వల్ల కాదు. నా ప్రాణాన్ని కాపాడాలి అంటే నా దేవుడే కాపాడాలా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. అందుకే మీరు చూడండి, మీ ప్రణాళిక దేవుడు ఒక నిర్ణయించాడు, కానీ ఆ ప్రణాళికలోకి వెళ్ళకుండా ఫరో లాంటి భార్యలు మీ ముందు పెడుతున్నాడు. చెప్పండి, ఏం పెడుతున్నాడు? ఫరో లాంటి భార్య. ఫరో అంటే అక్కడ వ్యభిచారం చేయమంటది కదా. నేను వ్యభిచారం గురించి నేను చెప్పట్లేదు. ఫరో అనగా ఒక సమస్య. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఫరో చూడండి, ఫరో భార్య వచ్చేయమంటుంది. బాబు యోసేపు ఏమంటున్నాడు? ఇదిగో ఈ ఆకిడు పట్టణం అంతా నేను నీకు ఇచ్చేతానంటే ఇసాక్ ఏం చేస్తాడు? అస్సలు ఇమీడియట్లీగా కళ్ళు మూసుకొని సైన్ పెట్టేస్తాడు, ఎక్కడ పెట్టండి సార్ అని. అవునా? కానీ ఫరో భార్య యోసేపు ఏమన్నాడు తెలుసా? తన ప్రణాళిక ఏంటో యోసేపుకు తెలుసు. తన ప్రణాళిక ఏంటి? దేవుడు ఖచ్చితంగా నన్ను, ఆయన ఇచ్చిన దర్శనం అది నిరర్థం కానేరదు, ఆయన చెప్పిన మాట నిరర్థం కానేరదు. ఆయన ఇచ్చిన మాట ఎన్నడూ తప్పే దేవుడు కాదు, ఆయన మాట తప్పే దేవుడు కాదు, ఆయన సర్వాంతరామి. ఆమేన్. ఎవరు ఆయన? సర్వాంతరామి. హల్లెలూయా. ఎవరు వచ్చారు? ఇక్కడ కూర్చోమని. ఇక్కడికి వచ్చేటాడు, లోనికి వచ్చేసాను, ఇక్కడికి వచ్చారు. హల్లెలూయా. ప్రియమైన దైవజనమా, నేను ఒకటే చెప్తున్నాను, దేవుడు ప్రణాళిక నేను ఏం చేయాలనుకున్నాడో తెలుసా? అందరి ముందు హెచ్చించాలనుకున్నాడు. ఆమేన్. కానీ నువ్వేం చేస్తున్నావు చెప్పండి? ఈ ఫరో భార్యలాగా నువ్వేంటో తాగుడని బానిసకి వెళ్ళిపోయి నీ ఊర్లో నీకు విలువ లేకుండా బ్రతుకుతున్నావు. ఆమేన్. పాపం పని చేసుకుంటూ ఇలువ లేకుండా బ్రతుకుతున్నావు. ఇలువ లేకుండా ఈ రోజు నీ ఇంట్లో విలువ లేకుండా బ్రతుకుతున్నావు. దేవుడు అదను నీ ప్రణాళిక. దేవుడు ప్రణాళిక ఏంటో తెలుసా? నీ మీద నిన్ను తాగుడు నుంచి బయటికి తీసుకొచ్చి అనేక మందికి నిన్ను సాక్షిగా పెట్టాలని. కానీ అదేం చేస్తుంది? ఎవడో ఒకడు నిన్ను పిలుస్తాడు ఫోన్ చేసి, ఏ ఫరో భార్య పిలిచినట్టు వెళ్ళిపోయి అక్కడ తాగుతావు. ఆ తాగునోడు మాత్రం ఇంట్లోకి వెళ్ళాలి, భార్యతో బాగానే ఉంటాడు. నువ్వు ఇంటికి వచ్చి ఏం చేస్తావు? కొండలన్నీ ఇసిరేతా బయటికి. ఆడ ప్రణాళిక అది. కానీ దేవుడు ప్రణాళిక ఏంటి? నీవు నీ ఇంటి వారు ఎక్కడికి రావాలని? యెహోవా సన్నిధికి రావాలంటే నీవు ఎక్కడున్నావు? బారులు వెళ్ళి కూర్చున్నావు, క్రికెట్ ఆటలో కూర్చున్నావు, ఈ లోక ఫ్రెండ్స్తో తిరుగుతున్నావు. దేవుని ప్రణాళిక ఏంటంటే నువ్వు మందిరంలో ఉండాలని. ఆమేన్. మా భారం అదే. ఎంతమంది ఉన్నా ఎవరన్నా చూ, మరి నేను ఆదివారం మొత్తం నిండిపోయేది, ఇది ఖాళీయే లేదు అసలు. హల్లెలూయా. ఎంతమంది వచ్చారనేది కాదు, మన ప్రణాళిక ఉన్నప్పుడు అపవాదం ఏం చేస్తుందంటే కొన్నిసార్లు నిరాశలోకి తీసుకెళ్తుంది. ఆ నిరాశలో నువ్వు ఎలా ఉన్నావు? ప్రార్థన చేయటం మానేస్తున్నావు. అడుగుతాడు దేవుడు, అంటే నేను నీకు ఏదైనా చేస్తే నువ్వు ప్రార్థన చేస్తావా?
అంటే నేను చేయకపోతే నువ్వు నా కోసం ప్రార్థన చేయవా? నేను అది చేసింది నీ మేలు కొరకు ఎందుకు అనుకోవట్లేదు నా కుమారుడా? దానివల్ల ఏదో కీడుందని అందుకే నేను ఆపేనని ఎందుకు అనుకోవట్లేదు? దానికన్నా నేను ఆపేనని దానికి ఏదో మేలేదేదో నేను ఏదో చేయబోతానని ఎందుకు అనుకోవట్లేదని నేను వచ్చాను దేవుడి దగ్గర ముందుకు వచ్చి అడిగితే నువ్వు సమాధానం ఏం చెప్తావు? అప్పటిదాకా ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థన ఆగిపోయి, బైబిల్ చదువుతున్న బైబిల్ ఆగిపోయి, మందిరికి వచ్చిన మందిరికి ఆగిపోయి, దేవునికి దూరం అయిపోయి తిరుగుతున్న దేవుడు వచ్చి నిలబడి అడిగితే ఏం సమాధానం చెప్తావు? దేవుడు ప్లాన్ వేరు, ఆమేన్. అపవాది ప్లాను వేరు, దేవుడు మాస్టర్ ప్లాన్. ఇప్పుడు చూడండి, నేను మన మందిరం అనుకున్నాను, నేను ఇసాక్తో అదే పంచుకున్నాను షేరింగ్. ఇప్పుడు వరకు కట్టిన దాన్ని అయితే కనుక నెంబర్ 1 మందిరం మనకు అయిపోయేది ఇసాకు. కానీ దేవుడు ప్లాన్ వేరు, దేవుడు ప్రణాళిక వేరు. చూడు, ఆ మందిరానికి అవ్వాల్సిన డబ్బులు ఇది బేస్మెంట్కే సరిపోయినాయి. అంటే మనం వేసిన ప్లాన్ వేరు, దేవుడు ప్రణాళిక వేరు. అంటే మనం అనుకుంటాం, మన ఆలోచనలు వేరు, దేవుడు ఆలోచనలు వేరు. హల్లెలూయా. కానీ దేవుడు ఆలోచన ప్రకారం మనం నడిస్తే ఈ యోసేపు ఏ విధంగా అయితే ఫలించే కొమ్మగా మారిపోయాడో నీ జీవితం కూడా ఫలించే కొమ్మగా. కానీ మనం ఏం చేస్తాం చెప్పండి? చిన్న పని జరిగేటప్పటికి, ఏదైనా జరగరానిది ఏదైనా జరిగేటప్పటికి దేవుడు లేడు, మందిరం లేదు. ప్రియమైన దైవజనమా, ఈరోజు మీతో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. యెహోవా నీకు తోడినందుకే 102 కీర్తన మీరు వచ్చి చూస్తే, యెహోవా తోడై ఉండని ఎడల నిన్ను ఎవరికాడ కాపాడలేరు. ఆమేన్, హల్లెలూయా. యెహోవా దేవుడు తోడై ఉన్నాడు కనుక యోసేపుకి ఫరో భార్య నుంచి, తనాల నుంచి రక్షించాడు. ఆమేన్. ఈ రోజు నువ్వు ఎంత తిరిగిపోతువైనా, ఎంత తాగుబోతువైనా, భార్యని హింసించినా, బిడ్డలు లెక్క చేయకుండా, ఊర్లో ఇరువు లేకుండా ఇంకా ఎందుకు నువ్వు బ్రతుకుతున్నావు అంటే తెలుసా? దేవుడు నిన్ను ఇంకా కాపాడుతూ వస్తున్నాడు. హల్లెలూయా. నువ్వేదో మంచోడు, నేనేదో మంచోడని కాదు, దేవుడు నీకు తోడై ఉన్నాడు కాబట్టి నీకన్నా గొప్ప గొప్ప వాళ్ళు యవనస్తులు ఈ ఊర్లో మరణించినప్పటికీ ఈ రోజు ఇంకా నువ్వు మందిరంలోనికి లైవ్లో నువ్వు ఉన్నావంటే కారణం ఏంటంటే దేవుడు నీకు తోడై ఉన్నాడని మర్చిపోవద్దు. ఆమేన్. తోడైన దేవుడికి యోసేపు ఎలా జీవించాడు? నమ్మకంగా జీవించాడు. కానీ నువ్వెలా జీవిస్తున్నావు? ఈ లోకానుసారంగా జీవిస్తున్నావు. హల్లెలూయా. దేవుని బాధపెట్టేవాడుగా జీవిస్తున్నావు, దేవుని బాధ పెట్టే విధంగా తిరుగుతున్నావు. నీవుని చూస్తే దేవుడు సంతోష పెడుతున్నాడా, దుఃఖపడుతున్నాడంటే దుఃఖపడుతున్నాడని చెప్పగలం. ఆమేన్, అవునా? యోసేపుని చూసి దేవుడు ఏమన్నాడు? ఆయన ఫలించాడు కొమ్మ, మరి నువ్వు ఇరగొట్టిన కొమ్మ. నువ్వు ఏ కొమ్మ? నువ్వు ఎరగొట్టిన కొమ్మ. ఎరగొట్టిన కొమ్మ ఏం చేస్తుంది? ఇంకా లేగలేదు. కానీ ఫలించే కొమ్మ ఏం చేస్తుంది? ఎదిగిపోతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మీరు చూడండి, యోసేపుని మీరు సాదృశ్యంగా తీసుకోవాలి. ఈరోజు ఆయన ఎటువంటి వాడంట? అందమైన వాడు. ఇప్పుడు ఎందుకు మా వర్మ దగ్గర ఒక లిప్టిక్ కేసు ఆమెను తీసుకొచ్చి ముందు పెట్టాను అనుకో, మంచి జల్ల పూలు వేసి మొత్తం మెలికలు పెట్టి వర్మ ఐ లవ్ యూ వర్మ అన్నదనుకో, ఏం చేద్దారు చెప్పు? ఏం చేద్దారు చెప్పండి? అక్కడే పడిపోతాడు ఆమె, అవునా? మరి చూడండి, ఒక రాణి ఆ కాస్మెటిక్సే కానీ ఒక దేశానికి రాణి అవ్వాలి అంటే ఆమె ఎన్నో లక్షణాలు ఉంటాయి. ఆఖరికి తన గోర్లే కానీ, తన బాడీయే కానీ, తన స్ట్రక్చరే కానీ, అరికాల నుంచి నెన్నెత్త వరకు అన్ని పర్ఫెక్ట్ ఉంటేనే రాణిగా ఎన్నుకుంటారు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. అంత రాణి వచ్చి, అంత అందగత్తి వచ్చి, ఇదిగో ఆకుడు పట్టణంత ఇచ్చేస్తానంటే ఇసాకు నేను సైన్ పెట్టేతాను అన్నాడు. వర్మ దగ్గరకు వచ్చి ఐ లవ్ చెప్తే ఈయన కాడ పొల్లిగిలి చేత అన్నాడు. కానీ యోసేపు ఏమన్నాడు తెలుసు? తన ప్రణాళిక తెలుసు. ఇప్పుడు ఏమో చూపిస్తున్న ఈ ధనమంతా తాత్కాలికం, అది ఈ రోజు ఉంటుంది, రేపొద్దున రాజుకి తెలుసా నా ప్రాణమే తీసేస్తాడు. కానీ నా దేవుని ప్రణాళిక ఏంటి? ఈ ఇంతంతటి మీదకి అధికారాన్ని నన్ను నిలబెట్టాలి అనుకున్నాడు దేవుడు. అందుకే బానిసగా నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు అని ప్రణాళిక ఎవరో తెలుసు? యోసేపుకు తెలుసు. హల్లెలూయా. ఆ ప్రణాళిక తెలుసు కాబట్టి వచ్చి ఫరో భార్య వచ్చి యోసేపును పాపం చేయమంటే ఏమన్నాడో తెలుసా? ఇదిగో నీ భర్త చూడకపోవచ్చు, నా కుటుంబము చూడకపోవచ్చు, ఈ లోకము చూడకపోవచ్చు, నువ్వు ఇదిగో ఆ బట్ట వేసిన ఆ బొమ్మ చూడకపోవచ్చు, కానీ నేను నమ్ముకున్న దేవుడు నిత్యము చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి నువ్వు నీ భార్య లేకపోతేనంటో అన్ని ఆటలే. హల్లెలూయా. ఎక్కడుంటావు, ఎవరింట్లో ఉండకడే ఎవరికి తెలియదు. ఈరోజు బయటికి దేశంకి వెళ్ళిన వాళ్ళు చెప్తుంటే వినలేక తలనొప్పి వచ్చేస్తాను నాకు. అయ్యా నేనేంటో ఇక్కడేంటో ఒళ్ళు హోనం చేసేసుకుంటున్నానయ్యా.
పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నిలబడి ప్రార్థన చేస్తుంటే నా కాళ్ళు ఎముకలు బలం ఉండలేదయ్యా. ఇక్కడ మామ బాబా అసలు బతకనివ్వట్లేదయ్యా. 5 నిమిషాలు ఖాళీ ఉన్నవారయ్యా. ఎప్పుడు పడుకుంటాం ఎప్పుడు లేదంటే మరి ఈడైతే ఆకలిస్తే అన్నం పెడతారు దగ్గరికి వెళ్ళిపోతాడు మహానుభావుడు. ఇచ్చిన డబ్బులన్నీ కాడ ఎక్కడ పెడతాడు? ఎక్కడ పెడతారు సార్? గుమ్లూరు సెంటర్లో పెడతారు. ఎక్కడ పెడతారు? గుమ్లూరు సెంటర్లో తీసుకొచ్చి నేను చాలా ఎందుకు పరో భార్య పాపం లాగుతున్నట్టు నీ లోకం ఒకవేళ తాగుడని నీ లోకం లాగినా, పాపమని నీ లోకం లాగినా, ఏసేపులాగా నువ్వు పారిపోతేనే అప్పుడు నీ ఇంట్లో నీ ఈదులో నీకు విలువ ఉంటుంది. ఆమె వాళ్ళతో నువ్వు కలిసిపోయి ఉంటే కనుక, ఒకవేళ పరో భార్యతో కలిసిపోయి ఉంటే ఆ ఆశీర్వాదం ఏసేపుకి వచ్చేదా? ఖచ్చితంగా ఏం చేసేది? పరో భార్య ఏమనేదో తెలుసా? ఇప్పుడు వెళ్ళిపోయినప్పుడు పిలిచిన చూడు, అమ్మో నన్నే బాడి చేతకు వచ్చాడు అని చెప్పి ఏదో ఒక రోజున దొరికినప్పుడు అంటారు కదా, పాపం చేసినప్పుడు కాదు ఎవరికి తెలియనప్పుడు, అబ్బా నేను గ్రేట్, నా అంతటో లేరు, నన్నే అనుమానిస్తున్నావా, నేను ఎలాంటోనో నీకు తెలుసా అని ఏం చేద్దాం చెప్పండి? ఏం చేద్దాం? అసలు మామూలుగా కాదు, కత్తులు అన్ని నూరేతాం. అవునా కదా? దొరికినప్పుడు అప్పుడు తెలుస్తుంది అసలు. అలాగే పరో భార్యతో కేవలం ఏసేపు పాపం చేసినప్పుడు దొరికాడు అనుకో, అప్పుడు ఏం చెప్పేది అంటారు? ఏసేపు నన్ను బలవంతం చేసాడు, ఈ నేను చేతో చేసుకుంటే అప్పుడు ఏం చేసి తీసుకెళ్ళి కోడి మేక తిప్పినట్టు తిప్పి మేక నరకనట్టు నరికేసేవాడు. అవునా? కానీ దేవుడు అక్కడ చూశాడు. అక్కడ దేవుడు ఎవరున్నారు? దేవుడు ఆయనకి 104 కీర్తన 24 కీర్తన ఎవరు తోడై ఉన్నాడు చూడండి. తోడై ఉండని ఎడల, తోడై ఉంటే 7వ వచనం చూడండి. 104 కీర్తన 7వ వచనము 8వ వచనం చదవండి. 124 7 8 వచనాలు చదవాలి త్వరగా. 7 పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణమును ఏటగాండ్రి ఉన్ని తప్పించుకున్నది. ఇప్పుడు ఏసేపు ప్రాణం తప్పించబడిందా లేదా? మరి నీ ప్రాణం? మరి మొబైల్కి బంద్ అయిపోతున్నావు, తాగడికి బంద్ అయిపోతున్నావు, సినిమాలకు బంద్ అయిపోయావు, సీరియల్కి బంద్ అయిపోయావు. ప్రియమైన దైవజన్మ, అందుకే నీకు ఈ రోజు దేవుడు చెప్తున్నది తెలుసా? పక్షిరాజు ఉరి నిండు నువ్వు తప్పించబడాలి అంటే, పక్షి తప్పించుకోవాలంటే, ఇప్పుడు వర్మ వచ్చాడు అనుకోండి, వర్మ వచ్చి ఇక్కడ అసలుకి ఒక చాక్లెట్ వేసాడానికి ఏం చేస్తుంది? ఎమ్మె దొరికేస్తుంది చాక్లెట్కి. ఆహాహా మా అన్న 5 స్టార్ చాక్లెట్ వేసాడని పెట్టకుండా కూడా తినేస్తుంది. హల్లెలూయా. మన బర్త్డేకి అలాగే డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకొని తలని పెట్టకుండా తినేసిందాము. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అవునా? ఇప్పుడు అక్కడ ఏం వేసాడు? చాక్లెట్ వేసాడు. అపవాది కాదు మనకి ఏమేస్తుంది? ఏదో నీ అలవాటు ఉన్నదో ఆ అలవాటు నీకు వేస్తుంది. ఆమేన్. అలవాటు వేసినప్పుడు దాని నుంచి నువ్వేం చేయాలా? పారిపోకుండా కనుక తింటాకు వచ్చావనుకో, వెంటనే ఏం పడిపోతుంది? అలాగే అపవాది కాడ కొన్ని విషయాల్లో ఏసేపుకి వేసినట్టు నీకు కాడ అనేకమైన వలలు వేస్తుంటే ఆ వలలో పడిపోయావు. కాబట్టి ఈ రోజు నీ జీవితం ఏమైపోయిందో నీకే అర్థం కావట్లేదు. ఆమేన్. హల్లెలూయా. ఎవరి దగ్గర విలువ లేదు, ఎవరి దగ్గర నీకు విలువ లేదు. కుటుంబంలో లేదు, ఊరిలో లేదు, బయట లేదు, ఎక్కడా లేదు. ఆమేన్. కానీ బానిసకెళ్ళిన యేసేపుకి దేశంలో ఉందంట. ఎక్కడుంది? దేశంలో ఉంది. కారణం ఏంటో తెలుసా? ఆ వలలో ఎవరు పడలేదు? యేసేపు. అందుకు నేను ఒక్కటే మీకు చెప్తున్నాను, దేవుడు మీకు తోడై ఉన్నాడు కాబట్టి అనేకమైన వలలు వేసారు కాబట్టి ఈ రోజు వరకు తప్పించుకుంటూ మందిరంలో పడిపోయాం. ఆమేన్. ప్రియమైన దైవజనమ, మనకి దేవుడు తోడు లేకపోతే కనుక ఏది కాడ జరగదు. మరి పుష్ప సిస్టర్ని మరి నెత్తుకుంటూ 3 సార్లు తిప్పాడు దేవుడు, ఒకసారి కాదు మన మందిరం రావడానికి. మొన్న ఏంటి అక్కడికి వెళ్ళిపోయింది, మొన్న ఇంకో చర్చికి వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళిపోయి మీరు రాలేదండి పాస్టర్ గారు అంటుంది. నా చర్చిలో నేను లేకపోతే ఎవరు ఉంటాను? హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ రోజు ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటో మళ్ళా వెనక పరిగెత్తిచ్చాడు. అంటే కొన్ని సార్లు దేవుడు ఏం చేస్తాడంటే పరీక్షలు పెడతాడు. ఆమేన్. ఆ పరీక్షలు ఇప్పుడు అనుకోవచ్చు, సరే మళ్ళీ వెళ్దాంలే, ఆదివారం వెళ్ళి వచ్చేసాం కదా పరువులు, ఇప్పుడు వద్దులే, నేను శుక్రవారం వెళ్ళొచ్చు అనుకుంటే దేవుడు అక్కడ చూస్తాడు. హల్లెలూయా. అంటే వీళ్ళేదో నామమాత్రంగా ఉన్నారు, నేను చేసిన మేలులకు ప్రతిష్టతగా లేరు అన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? మౌనం అయిపోతాడు. ఆమేన్. ప్రతిష్టత కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. హల్లెలూయా.
చూడండి ఇక్కడ మీరు అందుకే మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకి తోడై ఉండనలా. అందుకు మనుషులు మీ మీద గొడవాడుతున్నప్పుడు, నీ భర్తని హింసిస్తున్నప్పుడు, నీ భార్యని హింసిస్తున్నప్పుడు, నీ బిడ్డల్ని హింసిస్తున్నప్పుడు మనుషులు సహాయం కోరొద్దు. ఆమేన్, హల్లెలూయా. ఎవరు సహాయం కోరాలా? దేవుడు సహాయం కోరితేనే అద్భుతం జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. అందుకే మీరు చూడండి, అక్కడ యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మన ప్రాణముతోనే మిరింగి వేసింది. ఇప్పుడు పుష్ప ఇక్కడ రాకూడదు నిజం చెప్పాలంటే. పుష్ప గారు యాక్చువల్గా అయితే ఈ రోజునే మన మందిరంలో ఉండకూడదు, శుక్రవారం మన మందిరంలో ఉండకూడదామా? కారణం ఏంటో తెలుసా? వాళ్ళు ఏదో ఒక విధంగా సరే ఈమెను ఎలా అయినా సరే హింస పెట్టి సజీవులుగా ఇక్కడ పంపించాలని ఆశలో లేరాలు. ఎలా అయినా సరే మనిషి జీవంగా వెళ్ళకూడదో మృతులుగా వెళ్ళాలని ఆలోచన చేశారు. కానీ దేవుని మహాకృప ఏంటంటే దేవుడు పక్షమున మేము నిలబడి ఆమె కొరకు సంఘమంతా మరి ఇంటర్నేషనల్ మినిస్ట్రీలో మరి లైవ్లో అక్కడ మేము చేస్తున్న లైవ్లో అందరు ఇక్కడ ప్రార్థన చేయటం వల్ల దేవుడు ఏం చేశాడో తెలుసా? క్షేమంగా మన ప్రాంతాన్ని తీసుకొచ్చాడు. ఆమె 2 లక్షలు కడితే కానీ తీసుకురానన్నాడు. 2 లక్షలు. పాప మరి కొడుకులు కొన్న ఆటోను కూడా అమ్మేశారు. అమ్మనే మళ్ళీ ఒకటే చెప్పా, మీరు ఏది ఇక్కడ అమ్మ అవసరం లేదు, మీ అమ్మని ఎలా వెళ్ళిందో మరలా అలాగే దేవుడు తీసుకొస్తాడని చెప్పాను. హల్లెలూయా. అన్న మరలా శుక్రవారం కల్లా మన మందిరంలో ఉండాలి, శుక్రవారం కల్లా మరలా ఆరాధనలో సాక్ష్యం చెప్పాలని చెప్పాం. గురువారం రోజున దేవుడు తీసుకొచ్చేసాడు. హల్లెలూయా. ఎవరు తోడై ఉన్నాడు? అలా ఆయన తోడున్నాడా? స్టీఫెన్ పాల్ తోడున్నాడా? స్టీఫెన్ పాల్ ఇద్దరు ఎవరు కూడా తోడలేదు. ఎవరు తోడున్నారు? ఆమెకి దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి అద్భుత రీతులు అనుకోని విధంగా ప్రయాణాన్ని అద్భుతంగా తీసుకొచ్చి గుమ్మలూరులో పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే మీకు చెప్తున్నా, మీ మీద దేవుడు ఒక ప్రణాళిక ఉన్నాడు. ఆమేన్. ఆ ప్రణాళిక ఆలస్యం అయిపోతుంది అని నెక్స్ట్ ట్రాక్ లోకి నువ్వు వెళ్ళేవా? ఇప్పుడు ఒకవేళ పుష్ప గారు ఉన్నారు కదా, ఆమె గనక వాళ్ళు తీపోతే పర్వాలేదు, నేను 2 లక్షలు కట్టేద్దానని అయితే ఆమె ఏమైపోయింది? 2 లక్షలు అప్పు అయిపోయింది. ఆమేన్. కానీ దేవుడు చెప్పిన ప్రణాళికలు నిలబడింది కాబట్టి ఒక్క రూపాయి కూడా అవ్వకుండా క్షేమంగా ఇంటికి తీసుకొచ్చి చెప్పలు కూడా దేవుని నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా. ఆయన ప్రణాళికలోనే మనం వెళ్ళాలి. ఆమేన్. అంటే ఏసేపు ఏ ప్రణాళికలు అయితే దేవుని చిత్త ప్రణాళికలు వెళ్ళాడో ఆ ప్రణాళికలో మనం వెళ్ళగలిగితే ఆలస్యమైనా కానీ అమృతంగా మారిపోతుంది. ఆమేన్. ఆలస్యం అవుతుందని చెప్పి కనుక ఒకవేళ నెక్స్ట్ ట్రాక్లోకి వెళ్ళగలిగితే కృప ఉండదు. ఆమేన్. ఇప్పుడు నేనే ఉన్నాను, ఇది కాదు కదా, ఇంకోటి తీసుకొని మనం పెట్టుకోవచ్చు అంటే ఇక్కడున్న కృప వేరే సాటన ఉండదు. ఇక్కడున్న కృప వేరే సాటన. ఎందుకంటే 7 సంవత్సరాల నుంచి ఇక్కడ పెడుతున్నాం కాబట్టి ఇక్కడ ఒక మహిమ ఉంది. ఆమేన్, హల్లెలూయా. మీరు అక్కడ కావాలంటే చూడండి, ఇక్కడ ఒక మాట ఉంటుంది, ఈ స్థలమందు చేయబడి ప్రార్థన నా కన్ను దృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. ఆమేన్. ఇక్కడ చూడండి ఆ మాట ఉంది, నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు. అందుకే ఇక్కడ చచ్చిన వాళ్ళు సైతం లేచారు. ఆమేన్. 3 సంవత్సరాలు నడవలమైన నడిచారు, అనేక మంది తాగుబోతులు మారారు. అక్కడ చిన్న బాప్తిసం దాంట్లో దగ్గరగా 30 మంది వరకు బాప్తిసాలు ఇవ్వడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుడు ఎక్కడైతే ఉన్నామన్నాడు అక్కడ ఉంటేనే ఆ కార్యాలు జరిగితే తప్ప మన సొంత ఆలోచన ఇక్కడ కాదు కదా, వేరే సారి పెడదాం, అక్కడ ఇంకా తక్కువ రేటుకు వస్తుంది అద్దెకి అని మనం అక్కడికి వెళ్ళిపోయామనుకో, అక్కడ దేవుని కృప. అందుకు నీకు దేవుడు ఏదైతే చెప్పాడో లేట్ అయినప్పుడు ఇక్కడ దాని మీదే కనుక నువ్వు నిత్యంగా నిలబడి ఉంటే ఖచ్చితంగా దేవుడు చేయగల దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఏసేపుకి ఏం చెప్పాడు? పొనలో నిలబడతాను. ఇప్పుడు ఏసేపుకి జరిగిందా జరగలేదా? ఎందుకు జరగాల? ఎందుకు జరగాల? ఆయన తీసుకెళ్ళిపోయి గొయ్యిలో పడేసేసారు, తీసుకెళ్ళి దీనికి అమ్మేశారు, అక్కడ బానిసకెళ్ళాడు, జైల్లో పెట్టారు. మరి ఇవన్నీ జరిగినప్పుడు ఏసేపు ఏమో నేను ప్రార్థన చేయను, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నువ్వేం నాకేం పొనలు నిలబడి చెప్పావు, వెళ్ళా పొనలు నిలబడి చెప్పేటప్పుడు కాదు అందరు నన్ను వెళ్ళి కొట్టేసి ఇక్కడ పడేశారు, నిన్ను నమ్మాలా నిన్ను అని జైల్లో ఉన్న వాళ్ళకి ఆయన సువార్త చెప్పొచ్చా? మరి చెప్పాడు కదా. మరి నువ్వు సంతోషం ఉన్నప్పుడే కాదు దేవునితో ఉంటాం, కష్టాలు ఉన్నప్పుడు కూడా. అందుకే పాటను, నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్నా లేకున్నా స్తుతి చేయుట నేర్పించు, కష్టాలు ఎదురైనా
నీ యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్న లేకున్నా స్తుతి చేయుట నేర్పించు. ఆమేన్. ఇప్పుడు చెప్పాలంట, కష్టాలలోనైనా నష్టాలలోనైనా మనం ఎలా ఉండాలా? ఆయన యాత్రను సాగించే బిడ్డలుగా మనం ఉండాలి. ఆమేన్. మరి నువ్వు ఎలా ఉంటున్నావు? ఏసేపు కష్టం వచ్చింది, ఏసేపుకు వేదన వచ్చింది, ఏసేపు బాధ వచ్చింది, కృంగుదల వచ్చింది, అయినప్పటికీ దేవుని విడిచిపెట్టలా. హల్లెలూయా. విడిచిపెట్టలేదు కాబట్టి దేవుడు తోడై ఉన్నాడు. మరి నువ్వు ఎలా ఉన్నావు? కార్యాలు జరగనప్పుడు దేవుడు వద్దనుకున్న ఒకవేళ నువ్వు ఉంటూ ఉంటే ఈరోజు నీ మనసును మార్చుకో. హల్లెలూయా. ఆయన ఏది చేసినా ఏసేపుకు ఇప్పుడు మేలు చేయటానికే కష్టం వచ్చిందా, లేకపోతే ఆయన నష్టపరచడానికి కష్టం వచ్చిందా? మన జీవితంలో కూడా కొన్ని నష్టాలు వస్తాయి. ఆ నష్టాలు ఎందుకంటే మేలు చేయటానికి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆ నష్టాలలోనే ఉంది మేలు దాగుంది. హల్లెలూయా. మనం ఆ నష్టాలు వచ్చినప్పుడు దిగజారిపోతాం. ఆ నష్టాలు ఆత్మీయ జీవితంలో ఎనగారిపోతాం. దేవునితో గడపడం మానేస్తాం, బైబిల్ చదవడం మానేస్తాం, దేవుని మందిరానికి రావడం మానేస్తాం, దేవుని విషయంలో వెనకడిపోతాం. అదంతా సాతాని కుయుక్తని మీరు నమ్మాలి ఈరోజు. ఆమేన్. హల్లెలూయా. ఏసేపులాగా ధైర్యంగా నిలబడి నా దేవుడు ఏది చేసినా నా మేలు కొరకని నువ్వు నమ్మగలిగితే ఖచ్చితంగా దేవుడు రానున్న కాలం ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలబెడతాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ నిజంగా ఆయన నిలబెట్టని దేవుడైతే నిన్ను పిలుచుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టే దేవుడు కాదు. ఆమేన్. నిన్ను లైవ్ లో చూపించే దేవుడు కాదు ఆయన. లేకపోతే ఏదో లైవ్ చూడాలి, ఈ లైవ్ నువ్వు ఎందుకు చూస్తున్నావో తెలుసా? నీతో దేవుడు మాట్లాడటానికి సంసిద్ధంగా ఉన్నాడు కాబట్టి. ఆమేన్. చూడండి, అందుకే మనము ఎక్కడి నుంచి తప్పించబడ్డామో చూడండి. 7వ వచనం, పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము ఏటగాండ్రి ఊరి నుండి తప్పించుకొని ఉన్నది. ఆమేన్. ఏసేపు అయితే పరో బారిని తప్పించుకున్నాడు, నీవైతే కరోనా నుంచి తప్పించుకున్నావు. ఆమేన్. నీ వాండ్రల నుంచి నువ్వు తప్పించుకొని వచ్చావు. కానీ నేను ఇంకా దేవునికి మనం ఎలా ఉండాలంటే ఆయనకి నమ్మకంగా బ్రతకాల. హల్లెలూయా. నేనంటాను, నువ్వు ఎటువంటి వ్యక్తివైనా, నువ్వెంత తాగిపోతువైనా, ఎంత తిరిగిపోతువైనా, ఎలా జీవిస్తున్నా కానీ ఒకవేళ ఈ లోకమే నిన్ను తోసివేసిన, ఎవరు నిన్ను ప్రేమించకపోయినా నా దేవుడు సిలువలో నువ్వు ఈ క్షణం ఈ రోజే నిజమే ప్రభా, నువ్వు తోడై ఉన్నావు కాబట్టి ఇదిగో నేను ఈ రోజు బ్రతుకున్నాను. నువ్వే లేకపోతే ఆ 2019 సంవత్సరం ఆ కరోనాలో కొట్టుకెళ్ళిపోవద్దు నువ్వు, ఇంకా నువ్వు నన్ను బ్రతికించావు దేవా, నీ కొరకు నేను నిలబడతానని ఒక సాక్ష్యంగా నువ్వు నిలబడాలా. హల్లెలూయా. హల్లెలూయా. అంతే తప్ప ఇంకా నేను ఇప్పుడు బాగున్నాను కదా, నా దేవుడు నాకు అవసరం లేదని నువ్వు నీ ఇష్టానుసారం తిరుగుతుంటే సమయము కొంచెమే ఉంది. ఆమేన్. హల్లెలూయా. అందుకే చూడండి, ప్రకటన గ్రంథం 12:12 చెప్పి మన ముగిస్తాను. చూడండి, ప్రకటన గ్రంథము 12:12 వచనం. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. అపవాది దాంట్లో ఏముంటుందంటే దానికి కొంచెమే సమయం ఉంది కాబట్టి అది అటు ఇటు తిరుగుతున్నదని ఉంటుంది. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. లారా షకలర గదన హసియా. హల్లెలూయా. అండర్లైన్ చేసుకున్న మాట, మీకు శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని. దేనికి తెలిసింది? మీకు. ఇంకా అదే జీవితంలో జీవిస్తున్నాం.
అదే తాగుడులో వెళ్తున్నావు, అదే పాపంలో వెళుతున్నావు, అదే బంధకాల్లో పడి ఉన్నావు. అందుకు పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు ఏంటి తెలుసా, దానికి సమయం కొంచెమేనో తెలిసింది కానీ నీకు సమయము తెలియట్లేదు. హల్లెలూయా. అందుకే అక్కడ అంటున్నాడు, ఇదిగో మరణం వరకు తన ప్రాణం ప్రేమించిన వారు పైన ఉంటుంది కారు అన్నది. అంటే మనం ఎలా ఉండాలా, మనము ఆయన ప్రేమించేవారుగా ఉండాలి. కానీ నువ్వు నేను దేన్ని ప్రేమిస్తున్నామో తెలుసా? పాపాన్ని ప్రేమిస్తున్నాం, ఈ లోకాన్ని ప్రేమిస్తున్నాం, ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాం. ఒకవేళ ఇప్పుడే రాకడొస్తే నువ్వెక్కడ ఉంటావు? ఆ మందు సీసాని ముందు కనపడుతుంది, నీ పాపం నీ ముందు కనపడుతుంది, నీ వెళ్ళిన పనిని ముందు కనపడుతుంది. నేను అందుకే చెప్తున్నా, 4 వారాలు ఎవరికాడ మందిరాన్ని మార్చిపోయే వ్యక్తులుగా ఉండొద్దు. దేవుని మందిరంలో ఖచ్చితంగా నువ్వు ఎక్కడిగా ఉండాలా? ఆయన దగ్గర నువ్వు అటెండెన్స్ చేసుకొని వెళ్ళాలా. ఇప్పుడు నాకు దగ్గర 103 పైన ఉంటుంది ఫేవరు. నిలబట్టడానికి కాడ ఓపిక లేదు, కానీ పరిశుద్ధాత్మ చెప్పాను కదా, నిలబెట్టి ఆయనే మాట్లాడించుకున్నాడు. హల్లెలూయా. అందుకే నేను ఇప్పుడు ఇక్కడ వాక్యం నమ్ముతాను. మత్తయి 10:20 నా నిర్గమక 4 ప్రకారం మాట్లాడేది నువ్వు కాదు, నేను మాట్లాడుతా అంటాడు ఆయన. హల్లెలూయా. నీలో ఉండి మాట్లాడేవాడు నేను, తండ్రి ఆత్మ నీలో మాట్లాడుతున్నా, మాట్లాడేవాడు నీవు కావా అంటాడు ఆయన. నువ్వు వెళ్ళి నిలబడు, నీకు ఏది బోధించాలో అది బోధిస్తా అని చెప్పిన విధంగా ఈ ఎంటీ మ్యాన్కి ఇక్కడ వచ్చి నిలబడ్డాను. దేవుడు నీతో మాట్లాడుతున్నావు. లాస్ట్ మాట ఏంటో తెలుసా? దానికి సమయం కొంచెం ఉంది కాబట్టి అది నిన్ను మృంగి వేదమని చూస్తుంది. హల్లెలూయా. దానికి సమయం తెలిసింది, నీకు సమయం తెలియట్లేదు కాబట్టి ఈ లోకానుసారంగా జీవిస్తున్నావు. ఏసేపుకి సమయం ఏంటో తెలుసు కాబట్టి ఏదో ఒక దినాన దేవుడు హెచ్చించాలని తెలుసు కాబట్టి ఆ సమయాన్ని బట్టి ఏం చేశాడు? దేవుడు ముందుకు నడిపించాడు, ఉన్నతమైన స్థానంలో పెట్టాడు. నీకు సమయం తెలియట్లేదు కాబట్టి ఇంకా ఎక్కడేసిన గొంగలు అక్కడే. అందుకే ప్రారంభించిన పనులు ఆగిపోతున్నాయి. హల్లెలూయా. కట్టవలసిన గృహాలు ఆగిపోతున్నాయి, వెళ్ళవలసిన ప్రయాణాలు ఆగిపోతున్నాయి, చేయవలసిన అన్ని కార్యాలు, దేవుడు చేయవలసిన కార్యాలు చేయలేకపోతున్నాడు. కారణం ఏంటో తెలుసా? నువ్వు సమయాన్ని తెలుసుకోలేకపోతున్నావు. ఏసేపులాగా పవిత్రంగా జీవించలేకపోతున్నావు. అపవాదేసే ఆ ఎర్రలకి పడిపోతున్నావు. అందుకే 4 మాటలు మీతో చెప్తున్నాడు ఈరోజు మాటలు. మనుషులకి దేవుడు తోడై ఉండకపోతే మనం బ్రతకలేము. ఆమేన్. మనిషికి నీకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి ఈరోజు నువ్వు బ్రతికున్నావు. ఆమేన్. రెండో మాట ఏంటి తెలుసా? బ్రతికున్న నీవు పాపంలో ఉండటం దేవుని చిత్తం కాదు. రెండో మాట ఏంటి? బతికున్న నీవు పాపములో ఉండటం దేవుని చిత్తం కాదు. మూడో మాట ఏంటో తెలుసా? దేవునిని హెచ్చించాలనుకుంటున్నాడు. ఆమేన్. ఏం చేయాలనుకుంటున్నాడు? దేవుని హెచ్చించాలనుకుంటున్నాడు. కానీ నీవే ఆ పాపములు, ఆ రొచ్చులో నువ్వు ఉండటం వల్ల నువ్వు అట్టడికి స్థానంలోకి వెళ్ళిపోతున్నావు. హల్లెలూయా. ఈ రోజు నువ్వు బయటకు వచ్చి ఆ పాపం నుంచి బయటికి రాగలిగితే దేవుడు నీకు ఏమవ్వాలనుకున్నాడో తెలుసా? జీవ కిరీటాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ జీవ కిరీటాన్ని నువ్వు కావాలి నువ్వు అనుకుంటే కనుక ఏసేపులాగా యథార్థంగా జీవించి దేవుని యందు ఆయన ముఖ్యంగా అడుగుతున్నా నేను ఒక్క మాటే. ఏమని అడుగుతున్నాడో తెలుసా? నమ్మకంగా ఉండగలుగుతావా? ఏమంటున్నాడు? కష్టాలు వచ్చినప్పుడు మానేతావా? అమ్మ చెప్పరా సారా? అవునా? జనాలు ఎలా ఉన్నారు చెప్పండి? కష్టాల్లో ఉన్నప్పుడు ఒకవేళ 2 వారాలు కనుక ప్రార్థన చేయకపోతే, అక్కడ ఏదైనా కార్యం జరగకపోతే, దేవుడు లేడు, ఆ శాంసన్ జోషువా పాస్టర్ లేడు, మూటములు చదివేస్తున్నారు. హల్లెలూయా. అంటే చెప్పాను కదా, కష్టములైన నష్టములైన దేవుని స్తుతించే బిడ్డలకు మనం ఉండాలి. ఆమేన్. ఏసేపు అలాగ స్తుతించాడు కాబట్టి, కష్టాలు నష్టాలు దేవుని స్తుతించాడు కాబట్టి ఆయన ఐగుప్తుకే ప్రధానమంత్రిగా చేశాడు. ఆమేన్. ఒకవేళ ఈ రోజు నీ స్థితి బాగోలేదేమో, నీ పరిస్థితి బాగోలేదేమో, నీ వెళ్ళిన మార్గం అంతా కాడ అంత ముళ్ళ కొంపలుగా కనబడుతున్నాయేమో, ఎక్కడక్కడ ఆశీర్వాదం లేదు, అలా ఒకవేళ నువ్వు ఉంటే ఏసేపుని జ్ఞాపకం చేసుకొని దేవునికి ఇష్టమైన బిడ్డగా బ్రతుకు. దేవుడు గొప్ప కార్యాన్ని జీవితంలో జరిగిస్తాడు. ఆమేన్. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు వందనాలు దేవా. అయ్యా ఇదిగో ప్రభా, ఈ రోజునైనా నువ్వు మాట్లాడే ప్రభా. అయ్యా నువ్వు తోడై ఉండకపోతే మరి నేను అక్కడ ఉండేవాడిని కాదు నాయన. మరి నాయన నాకు హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు ప్రభా, అయ్యా డాక్టర్లకు అసాధ్యమని చెప్పారు ప్రభా. అయ్యా నీ కొరకు ఈ ఆకుడి ప్రాంతంలో ప్రభా అనేక మందిని రక్షించటానికి నాయన మరి నువ్వు నన్ను నడిపించి అనేక మందిని ప్రభా అయ్యా ఇదిగో నీ వైపు త్రిప్పడానికి నన్ను బ్రతికించుకున్నావు.
అదే నువ్వే తోడు లేకపోతే ఈ రోజు మరి నేను సజీవుడిగా ఉండేవాడిని కాదు నాయన. అలాగే ఏసేపు జీవితంలో కాడ ప్రభా నువ్వు తోడై ఉండకపోతే ప్రభా అయ్యా ఇదిగో మనుషులు మృంగేసేవారు నాయన. అయ్యా ఇదిగో ఆ గుంటలో పడినప్పుడే చనిపోవాలి ప్రభా. ఆ గుంట పూడిపోయి చనిపోతాడు నాయన. దాహం లేక చనిపోతాడు ప్రభా. ఆహారం లేక చనిపోతాడు నాయన. కానీ నీ ప్రణాళిక ఉండటం వల్ల నాయన ఆ గుంటలో నుంచి పైకి లేవనెత్తి ప్రభా అయ్యా ఇదిగో మిద్దెలకు అమ్మివేయబడి ప్రభా అయ్యా ఇదిగో అక్కడ నేను ఒక బానిసగా వెళ్ళినప్పటికీ నాయన కష్టాలైనా నష్టాలైనా కానీ నాయన నిన్ను స్తుతించడం వల్ల నిన్ను ఆశీర్వదించడం వల్ల ప్రభా అయ్యా ఇదిగో నేను పరో భార్య తనని ప్రభా ఇదిగో లోపరుచుకోవాలని సాతాను ఎంతగానో ప్రయత్నం చేసినప్పటికీ దాని నుంచి పారిపోయి ప్రభా అయ్యా నీకు నమ్మకంగా బ్రతికాడు నాయన. అలాగే మేము కాడ ప్రభా ఈ లోకానుసారంగా బ్రతకకుండా ఈ లోక ఆశలలో మేము జీవించకుండా నీ కొరకు ప్రత్యేకంగా జీవించే కృప మా అందరికి మీరు దయచేయమని అడుగుతున్నాను ప్రభా. అయ్యా ఇదిగో నేను ఏసేపుకు మంచి నైనా అయ్యా బహుమానం నీవు ఇచ్చావు ప్రభా. మంచి వాగ్దానాన్ని మీరు ఇచ్చారు నాయన. ఆయన ఫలించేడు కొమ్మన్నావు నాయన. అయ్యా ఈరోజు మేము ఇరిగిపోయిన కొమ్మలాగా ఎండిపోయిన కొమ్మలాగా మేము ఉన్నామే నాయన. అయ్యా మేము కాడ ఫలించే కొమ్మగా ఉండాలి ప్రభా. అయ్యా మందసం ఉన్నప్పుడు నాయన అయ్యా ఇదిగో ఆరుణకర సిగిరించినట్టు మేము సిగిరించాలి ప్రభా. అది పూలు పూసినట్టు మేము పూజించాలి ప్రభా. బాదములు కాసినట్టు కాయించే కాయాలి ప్రభా. అలా దీవెనకరంగా మేము మారాలి నాయన. మరి అటువంటి కృప మా అందరికీ మీరు దయచేయండి ప్రభా. అయ్యా ఎంతమంది బిడ్డల ప్రభా ఒకవేళ అపవాదేసేనైనా అయ్యా ఇదిగో ప్రభా అయ్యా ఇదిగో ప్రభా పరిశ వరలు ఆ ఎర్రలకు పడిపోయి ప్రభా ఈ లోకానుసారంగా జీవిస్తున్నారు. దాని కాలం కొంచెం ఉండడం వల్ల అది ఎవరిని మృంగుదామని ఎదురు చూస్తుంది ప్రభా. అయ్యా ఈ రోజు ప్రభా అయ్యా ఎవరు ప్రభా ఇదిగోనైనా మరి తాగుడు కానీ అయ్యా ఈ లోక అలవాట్లు కానీ అయ్యా ఇదిగో ప్రభా అయ్యా దేవుని మందిరం మానేసి ప్రభా అయ్యా ఇష్టానుసారంగా ఉన్నారు. వాళ్ళందరితో కూడా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నిర్లక్ష్యం చేయకుండా ప్రభా నీ మందిరంలో ఉండే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని అడుగుతున్నాను ప్రభా. మరి ఈరోజు ప్రభా అయ్యా ఇదిగో ఈ ఆరాధన అంతటా కూడా మీరు మా ఘనంగా మీరు జరిగించుకున్నారు ప్రభా. మరి అలాగే నేను ప్రభా ఇదిగో నేను మా మధ్యలోకి ప్రభా మరి కత్తర్ నుంచి ప్రభా ఇదిగో పుష్పశిష్టను ప్రభా మరి నాయన ఇదిగో ఎంతో బలహీనత ఎంతో కృంగుదల ప్రభా ఎంతో వేదన నాయన. అయ్యా ఇదిగో నేను అయ్యా ఇదిగో ఓనైనా మామ బాబా ఎంతగానో ప్రభా ఇసికించేసి అయ్యా ఇదిగో భయంకరమైన ప్రభా ఇబ్బంది పెడుతుండగా నాయన అయ్యా ఇదిగో నేను ఆ బిడ్డ నిన్నైతే విడిచిపెట్టలేదు ప్రభా. అవకాశం ఉన్నప్పుడల్లా ప్రభా మరి నాయన యేసయ్య అయ్యా ఇదిగో లైవ్లోకి వచ్చి నాయన అయ్యా ఇదిగో నేను ప్రార్థిస్తూ అలాగే తన బాధను చెప్పుకోవడం వల్ల ఆ బిడ్డకి నువ్వు తోడై ఉండి ఏసేపు నిడిపించినట్టు ఏసేపు మరణంను తప్పించినట్టు ఆ బిడ్డని మీరు తప్పించి ప్రభా అయ్యా తన స్వగ్రామానికి తీసుకొచ్చి తన బిడ్డలతోనూ తన భర్తతోనూ అయ్యా ఇదిగో సంతోషంగా ఉండటానికి నీ కృపను తీసుకొచ్చి చేసినందుకు వందనాలు ప్రభా. మందిరంలో నడిపించినందుకు మీకు వందనాలయ్యా. సాతాను ప్రభు ఇదిగో మరి శుక్రవారం చెప్పిన వరకు అనేకమైన ఆటంకాలు పెట్టినప్పటికీ ప్రతి ఆటంకాన్ని జయించి నీ మందిరంలో తనను తన భర్త ప్రభా అయ్యా ఇదిగో నిలబట్టడానికి కృపనిచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ప్రభా. అలాగే ప్రభు ఇప్పుడు ఇత్తబడిన వాక్యం నిమిత్తం ప్రభా అయ్యా ఇదిగో ప్రభా అయ్యా ఇదిగో ఇత్తబడిన వాక్యము అయ్యా ఇదిగో ఫలించి అయ్యా ఇదిగో నురంతలుగా అయ్యా ఇదిగో ప్రతి ఒక్కరిలోనే మొలిచే విధంగా నీ కృపను మీరు మాకు దయచేయమని ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. లైవ్లో చూసిన ప్రతి బిడ్డను ఇప్పుడు తర్వాత యూట్యూబ్లో చూసిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని మరి దేశ విదేశంలో ప్రతి బిడ్డను కూడా నేను రక్తంలో కంచివేయమని ప్రార్థిస్తున్నాను ఆయన. మరి అలాగే ప్రభా రేపు జరగబోతున్నాను ఆయన అయ్యా ఇదిగో ప్రభా మామ ఇక్కడ కార్యక్రమం ప్రభా అయ్యా ఇదిగో నేను ప్రతి వాతావరణం అనుకూలపరిచి అయ్యా మంచిగా జరగటానికి కృపను మీరు దయచేయండి. బుధవారం నేను జ్ఞాపకత కూడి కాడ అద్భుతంగా జరగటానికి కృపను మీరు దయచేయమని ప్రభా. అయ్యా ఇదిగో ప్రభా ఏదైతే నేను ఇక్కడ జరగాలో ప్రతిది నీకు అనుకూలంగా జరిగించుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికి వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్ ఆమేన్. తండ్రి లైవ్లో ఎంతమంది అయితే చూస్తున్నారో ఏ దేశాన్ని చూసినా ఏ రాష్ట్రాన్ని చూస్తున్నా ఏ జిల్లాని చూస్తున్నా ఏ గ్రామాన్ని చూస్తున్నా ప్రతి బిడ్డలు ఎవరెవరు ఏ అవస్థతలు ఉన్నారో ప్రతి అవస్థతలు తీర్చబడును గాక, సాక్షులుగా నిలబెట్టును గాక. అయా ఇదిగో వాళ్ళ జీవితంలో అయా ఊహించలేని కార్యాలు దేవా నువ్వు జరిగించును గాక. ఆమేన్ ఆమేన్.